హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ ఆస్పిరెంట్. సో ఈరోజు వచ్చేసరికి మనకి ఎల్ఐసి ఏఓ జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ నోటిఫికేషన్స్ అనేది రావడం జరిగింది. ఎవ్రీవన్ నోస్ అబౌట్ ఇట్. కొంచెం వీడియో అనేది లిటిల్ బిట్ లేట్ అవుతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ మై ప్రిపరేషన్ అండ్ సమ్ బిజీ వర్క్స్. సో అందువల్ల కొంచెం లేట్ అవుతుంది. సో టైం మీ టైము వేస్ట్ చేయకుండా నేను ఫాస్ట్గా చెప్పేస్తాను, కుదిరితే చూడండి అండి. ఎవరైతే ఎల్ఐసి ఏఓ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఎట్ ద సేమ్ టైం మ్యాక్సిమం ఏంటంటే మనం బ్యాంక్స్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇవన్నీ అప్లై చేద్దామంటే ఇన్సూరెన్స్ సెక్టర్ కదా ఏముంటుంది అనుకుంటాం. బట్ బ్యాంకింగ్ వచ్చే బెనిఫిట్స్ కన్నా లైఫ్ ఇన్సూరెన్స్కి వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువ అండి. ఇంకోటి వచ్చేసరికి మనకి బ్యాంక్లో కొంచెం ప్రెషర్ ఉంటుంది, పిఓ అయినా క్లరికల్ అయినా. సపోజ్ ఎవరైతే పిఓకి అప్లై చేద్దాం అనుకున్నారో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, అంటే శాలరీ కూడా ఎట్ ద సేమ్ టైం 90K అట్లా ఉన్నా కానీ ఎల్ఐసిలో వచ్చేసరికి మనకి 1,20,000 ప్లస్ శాలరీ అనేది ఉండటం జరుగుతుంది. అండ్ పర్క్స్ కూడా ఎక్కువ, మనకి టైం అండి షెడ్యూల్గా ఉంటుంది. బ్యాంక్స్లో ఏంటంటే పిఓస్కి ఏంటంటే ఎక్కువ బర్డెన్ వర్క్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అప్ టు 9 PM. సో నైట్ టైం అట్లా అవుతుంది, కానీ ఎల్ఐసిలో అలా ఉంటుందండి. 9 to 5 అనేది జాబ్, మన వర్క్ అయిపోగానే ప్రశాంతంగా మనం వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, అవంటి ఏంటి అనేది మొత్తం క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అందరికీ క్లియర్గా అర్థమవుతుందండి. ఇక్కడ వచ్చేసరికి వేకెన్సీస్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి జర్నలిస్ట్ వేకెన్సీస్ అండి, 350 వేకెన్సీస్. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 142, ఈడబ్ల్యూఎస్ 38 అండ్ ఓబీసీ 88, ఎస్టీ వచ్చేసరికి 22, ఎస్సీ వచ్చేసరికి 51, మొత్తం 350 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగిందండి. సో నేను సైమల్టేనియస్గా చూపుతాను రెండింటికి, లేదు అంటే ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను, మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, వీటన్నిటి గురించి క్రైటీరియా చెప్పారు. ఎవరికైనా డిజబిలిటీ ఉంటే సో యూ కెన్ గో త్రూ రిఫర్ ఇట్. అండ్ వచ్చేసరికి డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి 16th 8 ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ ఆర్ స్టార్టెడ్. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 18th 9th 2015 అండి. సో అడ్మిట్ కార్డ్ అనేది మనకి 7 days బిఫోర్ ద ఎగ్జామినేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ఎగ్జామ్ వచ్చేసరికి మనకి అక్టోబర్లో వస్తుందండి. సో 1 month ఆఫ్ టైం ఉంది కాబట్టి కొంచెం మనం లిటిల్ బిట్ మంచిగా, ఈవెన్ బ్యాంకింగ్ లేకపోతే వేరే ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా కొంచెం యాంపిల్ ఆఫ్ టైం అనేది మనకి ఉండడం జరిగింది కాబట్టి కొంచెం మనం ఇన్సూరెన్స్ సెక్టర్ ఇవన్నీ కూడా కొంచెం కవర్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇది వచ్చేసరికి మీకు చెప్పినట్టు ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ పర్ ద గవర్నమెంట్ నార్మ్స్ అనేది ఉండటం జరుగుతుంది. సో ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, యాజ్ పర్ ద రెగ్యులేషన్స్ దే హ్యావ్ ద క్రైటీరియా, ఓకే. సో ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే చెప్తున్నాను, సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్. అండ్ నెక్స్ట్ ఎన్రోల్మెంట్స్ బెనిఫిట్స్ అని ఇచ్చారు కదా, బేసిక్ పే వచ్చేసరికి 88,635 పర్ మంత్, ఓకే. అండ్ అలాంగ్ విత్ మనకి అలవెన్సెస్ అనేది ఉంటుందండి. ఇక్కడ చెప్పారు సిటీ విల్ బై అప్రాక్సిమేట్లీ 1,26,000 పర్ మంత్ ఇన్ ఏసిటీ. ఏసిటీ మీన్స్ మనకి మెట్రోపాలిటన్ సిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ నెక్స్ట్ వీటితో పాటు మనకి గ్రాట్యుటీ, ఎల్టీసీ, క్యాష్, మెడికల్ బెనిఫిట్స్, గ్రూప్ కూపన్ ఇవన్నీ కూడా రియంబర్స్మెంట్ టవర్స్ ఇవన్నీ కూడా ఉండటం అనేది జరుగుతుంది. ఇన్ని బెనిఫిట్స్ అనేది ఉంది. టెంప్టింగ్గానే ఉంటుంది జాబ్, బట్ ప్రిపేర్ అవ్వటం కూడా కొంచెం అలాగే ఉంటుంది. బట్ ఇఫ్ వీ క్రాక్డ్ దిస్ ఎగ్జామ్ దిస్ విల్ బి ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. ప్రిపరేషనరీ పీరియడ్ వచ్చేసరికి మనకి 2 years ఆఫ్ ప్రిపరేషనరీ పీరియడ్ ఉంటుందండి, ఓకే. యూ కెన్ సింగ్. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసరికి గ్యారంటీ బాండ్ అనేది రాయాలి. ఇన్ కేస్ మనం గ్యారంటీ బాండ్ రాసిన తర్వాత ఇన్ కేస్ మనం లెఫ్ట్ అయిపోయామంటే వీ హ్యావ్ టు పే 5 lakhs rupees. దే హ్యావ్ మెన్షన్డ్ క్లియర్గా చూడండి, 5 lakhs rupees, ఓకేనా. ఓకే, అప్లికేషన్ ఫీజెస్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ 85 rupees. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఓబీసీ అండ్ జనరల్ క్యాండిడేట్స్ 700 rupees ప్లస్ ట్రాన్సాక్షన్ ప్లస్ జిఎస్టీ. ప్లీజ్ మేక్ ఇట్, ఓకే. సో హియర్ దే హ్యావ్ గివెన్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్, యూ కెన్ సీ త్రూ ఇట్. సో ఫస్ట్ రీజనింగ్ 35 questions 35 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 questions 35 marks, అండ్ ఇంగ్లీష్ 30 questions 35 marks. ఇంగ్లీష్ అనేది వచ్చి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఉంటుందండి. సో అది అనేది కౌంట్ చేయరు. మనకి మ్యాక్సిమం వచ్చేసరికి రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఇస్తారు. వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కేటగిరీస్ ప్రకారం ఎన్ని మార్క్స్ రావాలి అని. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అయితే 16 రావాలి, 9 marks ఇంగ్లీష్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అదర్ క్యాండిడేట్స్ వచ్చి 18 10 marks రావాలి. ప్రతిదీ కూడా మనకి సెక్షనల్ టైమింగ్ అనేది ఉంది, 20 minutes ఆఫ్ టైం. ఎగ్జామ్ ఈజ్ 1 hour, ఓకే. మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువ మంది ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేస్తారు, దట్స్ ద అందరికీ తెలిసిన విషయమే.
దట్స్ వెరీ ఈజీ దోస్ హూ ప్రిపేర్డ్ వెల్ ఫర్ ద ఎగ్జామినేషన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామినేషన్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ఐ వాస్ టెల్లింగ్ ఇన్ జర్నలిస్ట్కి వచ్చేసరికి మనకి అందరికీ నార్మల్గా ఉంటుంది. స్పెషలిస్ట్కి ఏంటంటే ఎవరైతే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి చదువుతారు, అది కూడా నేను చెప్తాను, కవర్ చేస్తాను. ఓకే, డోంట్ వర్రీ అబౌట్ దట్. రీజనింగ్ 30 క్వశ్చన్స్ 90 మార్క్స్ అండి. ఒక్కొక్క క్వశ్చన్ 3 మార్క్స్ ఉంటుంది. అండ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి తెలుగు అనేది ఉండదు, ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఒకసారి ఇక్కడ కొన్ని పర్టికులర్గా చెప్తాను. ఒకసారి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అని ఇచ్చారు. 30 క్వశ్చన్స్ 60 మార్క్స్. డేటా ఇంటర్ప్రిటేషన్ ఎనాలిసిస్ 30 క్వశ్చన్స్, అంటే మనకి అర్థమెటిక్ క్వశ్చన్స్, ఆల్ ఆఫ్ యూ నో. కాకపోతే ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ప్రిలిమ్స్లో ఉన్నటువంటి డిఐకి మెయిన్స్లో ఉన్నటువంటి డిఐకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇందులో మనం ఒక 10 క్వశ్చన్స్ చేసామంటే అది గగనం అని చెప్పుకోవచ్చు. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసరికి 3 మార్క్స్ ఉంటుందండి. సో 90 మార్క్స్. ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అవేర్నెస్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్ 60 మార్క్స్ అండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకి ఇంగ్లీష్ లేదు ఇంతవరకు. డిస్క్రిప్టివ్లో ఇంగ్లీష్ ఉంది. 22 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఓకే, కానీ ఇక్కడ అయితే ఇంగ్లీష్ అనేది లేదు. ఇక్కడ వచ్చేసరికి కాంప్రహెన్షన్ స్కిల్స్, ఈమెయిల్స్, రిపోర్ట్స్, సిచ్యువేషన్ అనాలిసిస్, ప్రిసైజ్ రైటింగ్ ఇవన్నీ కూడా ఇచ్చారు. కానీ ఈ 4 సెక్షన్స్లో ఇంగ్లీష్ లేదు. ఇంకొకటి వచ్చేసరికి ఎవరైతే ఓకే మేము రీజనింగ్ అండ్ అర్థమెటిక్ బెటర్గా ఉన్నాము అండ్ నెక్స్ట్ మాకు ఇన్సూరెన్స్ సెక్టర్ గురించి తెలీదు బట్ కరెంట్ అఫైర్స్ మేము చాలా గుడ్గా ఉన్నాం అనుకునే వాళ్ళు ఈ 2 సెక్షన్స్ కానీ మీరు కానీ బాగా ఫోకస్ చేసినట్లయితే 60 120 మార్క్స్ అనేది ఉంటుందండి. మనం అట్లీస్ట్ ఒక 60 మార్క్స్ లేదు 45 మార్క్స్ కానీ గెయిన్ చేసినట్లయితే వీ విల్ బీ అవుట్. ఓకే, మంచిగా స్కోర్ అనేది వస్తుంది. డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ అనేది మనకి ఎగ్జామ్ కూడా వితిన్ 1 month ఆఫ్ టైం అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్కి స్టార్ట్ చేస్తారో ప్రిపరేషన్ అదే టైంలో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిప్టివ్ టెక్స్ట్ గురించి లేకపోతే లెటర్ రైటింగ్, ఈమెయిల్స్ వీటన్నిటి గురించి ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం అనేది స్పెండ్ చేయండి. ఇట్స్ మై బెస్ట్ సజెషన్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్గా ఇచ్చేసారు గైడ్లైన్స్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి. మ్యాక్సిమం ఇంటర్వ్యూ మార్క్స్ 60 అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ 30 మార్క్స్ అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి 27 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఆఫ్టర్ దట్ ఇంటర్వ్యూ క్వాలిఫై అయినట్లయితే ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. వీఆర్ వెరీ హెల్దీ ఉన్నామో లేదా అనేది మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. ఆఫ్టర్ దట్ ఏముంది జాబ్. ఓకే, నెక్స్ట్ మనకి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి ఆఫ్టర్ జాబ్ అనేది. సో ఎగ్జామినేషన్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఒకసారి మీరు థరోడ్గా వెళ్ళండి. నేను ఈ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ లింక్స్ అనేది నేను కింద ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం బికాజ్ చాలామంది ఈరోజు ఎస్ఓ ఎగ్జామ్ రాసుంటారు. మీరు ఎస్ఓ ఎగ్జామ్ ఎలా రాశారు, రాసిన వాళ్ళు ఎన్ని అటెంప్ట్ చేశారు అనేది తెలియజేయండి. ఓకే, ఇది వచ్చేసరికి మనకి స్పెషలిస్ట్ నోటిఫికేషన్ అండి. వచ్చేసరికి 81 పోస్టెస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 21, ఈడబ్ల్యూఎస్ 5 అండ్ ఓబీసీ 13, ఎస్సీ 3, ఎస్టీ 3, ఎస్సీ ఈజ్ 8 అండి. టోటల్గా ఓవరాల్గా 81 వేకెన్సీస్ అనేది ఉండటం జరిగింది. సో ఓకే, ఇక్కడ వచ్చేసరికి కేటగిరీస్ ఇచ్చారు. సిఏ, సిఎస్ ఇవన్నీ ఏవో ఇన్సూరెన్స్, స్పెషల్ లీగల్, స్పెషలిస్ట్ ఇవన్నీ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ ఇయర్ వేకెన్సీస్ ఇవన్నీ కూడా ఇచ్చారు. స్పెషలిస్ట్ పోస్టెస్ ఫర్ 140 పీడబ్ల్యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఇవి. ఓకే, సో ఎగ్జామినేషన్ వరకు నేను ఎట్లా ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. రెండింటికి కూడా ఫీజు కామన్ అండి. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా దీనికి వచ్చేసరికి ఎవరైనా జర్నలిస్ట్కి వచ్చేసరికి ఏంటంటే బీటెక్ చేసి డిగ్రీ చేసి ఉన్నట్లయితే సరిపోతుంది, పీజీ అయినా పర్లేదు. కానీ దీనికి ఏంటంటే ఇక్కడ సివిల్ అనుకో వాళ్ళు కంపల్సరీగా సివిల్ అనేది చదివి ఉండాలండి. అప్రాక్సిమేట్ ఏజ్ లిమిట్ 21 to 30 years బోత్ ద పోస్టెస్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రికల్ అనేది చదివి ఉండాలి. నేను క్లియర్గా ఇస్తున్నాను, ఒకసారి కెన్ గో త్రూ ద నోటిఫికేషన్. ఐ విల్ ప్రొవైడ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్ మీ. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ద నార్మ్స్ they will provide us. ఓకే, సో మ్యాక్సిమం స్కిప్ చేసినాను, గ్యారంటీ బాగుంది. ఇవన్నీ కూడా సేమ్ జర్నలిస్ట్కి ఎలా ఉంటాయో స్పెషలిస్ట్కి కూడా సేమ్ అంతే ఉంటాయి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఫీ పేమెంట్స్ కూడా సేమ్. ఓకే, యూ కెన్ సీ త్రూ ఇట్. జస్ట్ వెయిట్.
ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫర్ ద స్పెషలిస్ట్ కేటగిరీ, చార్టెడ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, యాక్యుటేరియల్ అండ్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్ అండ్ ఇంజనీరింగ్. ఈ పోస్టర్స్ వరకు ఇలా ఉంటుందండి. రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీషు సేమ్ ఎగ్జామ్. ఇందాక ఎలా అయితే చెప్పానో అలా సెక్షనల్ కట్ ఆఫ్స్ విల్ బి డిసైడెడ్ బై ద ఎల్ఐసి. అక్కడ ఏంటంటే కట్ ఆఫ్స్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎంత కట్ ఆఫ్స్ రావాలి, ఓసీ కావాలికి ఎలా రావాలనేది ఇచ్చారు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఎల్ఐసి వాళ్ళు అనేది డిసైడ్ చేస్తారు. సెక్షనల్ టైమింగ్ అనేది ఉండటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ ప్యాటర్న్, కాకపోతే మార్క్స్ అనేది రీజనింగ్ 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్, స్పెషల్ రిఫరెన్స్ టు ద ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ అవేర్నెస్ అని ఇచ్చారు. 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అనేది ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 క్వశ్చన్స్ 100 మార్క్స్. సో సిలబస్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఎవరైనా స్పెషలిస్ట్కి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే డెఫినెట్లీ మీరు ఒకసారి నోటిఫికేషన్ అనేది క్లియర్గా థరోడ్గా ఒకసారి చదివి మంచిగా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫైయింగ్ నేచర్ కూడా ఇచ్చారు, ఎన్ని మార్క్స్ రావాలి ఏంటి అనేది ఒకసారి యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ మార్క్స్ 100 మార్క్స్, టోటల్ క్వశ్చన్స్ 100, టోటల్ మార్క్స్ 150 మార్క్స్ అండి. 60 minutes ఆఫ్ టైం అనేది ఉండడం జరిగింది ఈ 3 సెక్షన్స్ వరకు. అండ్ నెక్స్ట్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్ డిస్క్రిప్టివ్ టెక్స్ట్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది. ఓకే, 4 out of 6 క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్ ఉంటుంది. అండ్ వీళ్ళు వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ 45% ఆఫ్ మార్క్స్ అనేది గెయిన్ చేయాలి. అదర్స్ వచ్చేసరికి 50% ఆఫ్ మార్క్స్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, జస్ట్ గో త్రూ ఇట్. హడావుడిగా చెప్తున్నాను, అసలు ఏమనుకోవద్దు, బికాజ్ ల్యాక్ ఆఫ్ టైం. అండ్ నెక్స్ట్ లీగల్. సో ప్రిలిమ్స్ అనేది అందరికీ కామన్ అండి, ఏం లేదు. కాకపోతే ఏంటంటే లీగల్ వాళ్ళకి ఏంటంటే రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది. ఓకే, యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ మెయిన్స్లో కూడా వీళ్ళకి వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవేముండవు. రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 100 మార్క్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ డిస్క్రిప్టివ్ పేపర్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మంచిగా అప్లై చేసుకోండి. ఇంకోటి వచ్చేసరికి దిస్ ఈజ్ ద బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 1,26,000 అది యాక్చువల్లీ శాలరీ అనేది చాలా టెంప్టింగ్గా ఉంది. దట్టు కూడా వచ్చేసరికి కొంచెం కష్టపడితే మాత్రం డెఫినెట్లీ మనం స్కోర్ చేయొచ్చు. ఎవరైతే ఆల్రెడీ మెయిన్స్ ఎగ్జామ్స్ రాసి ఉంటారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అప్లై చేస్తారు. ఓకేనా, సో డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ ద కామెంట్స్. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ డెఫినెట్లీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ కామెంట్స్లో అడగండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.